ప్రవచనాలను ఉంటున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఈ శీర్షికలో కొన్ని విషయాలు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 531వ ప్రవచనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఈ విధంగా చెప్తున్నారు. రియాజు సాలిహిన్ హదీస్ కిరణ్ మొదటి భాగంలో బుఖారి మరియు ముస్లిం ఈ గ్రంథకర్తలు ప్రవక్త వారు ఏం చెప్తున్నారు అంటే, పై చెయ్యి క్రింది చెయ్యి కన్నా ఎంతో శ్రేష్టమైనది. ఇటువంటి ఒక ప్రవచనాన్ని మనము ఈ మధ్యనే తెలుసుకోవడం జరిగింది. పై చెయ్యి అంటే ఖర్చు పెట్టే చెయ్యి, క్రింది చెయ్యి అంటే అర్థించే చెయ్యి అన్నారు. నాసెలరా మనిషికి కొన్ని అవసరాలు ఏర్పడతాయి. అవి సడన్ గా తన వారు జబ్బు పడిపోవడమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడమో, లేకపోతే అనుకోకుండా కొన్ని ఖర్చులు రావడము, అనుకోకుండా ఈ విధంగా జరగడము, దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. అది అయితే ఆ సందర్భంలో అతన్ని ఆదుకోవడము, అతనికి సహాయం చేయడం అనేది స్థితిమంతుల ఎవరైతే అతని స్నేహితులు ఉంటారో, బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యత అవుతుంది. తప్పనిసరిగా అతను అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమండి, కొన్ని మనము అవాయిడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్స్, కొన్ని కారణాలు ఉంటాయి. వారికి సంబంధించినటువంటి విషయాలు కాదు ప్రవక్త ఇక్కడ మహాప్రవక్త వారు చెప్తుంది. ఎవరైతే అవసరం లేకపోయినప్పటికీ కూడా అనవసర ఖర్చులు చేసి అప్పుల పాలవుతారో వాళ్ళ గురించి చెప్తున్నారు. కాబట్టి పై చెయ్యి ఎంతో శ్రేష్టమైనది కింది చెయ్యి కన్నా. పై చెయ్యి అంటే ఇచ్చే చెయ్యి, క్రింది చెయ్యి అంటే తీసుకునే చెయ్యి. మహాశలారా, ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఎప్పుడు మన చెయ్యి పైన ఉండే విధంగా మనము దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. గతంలో హారూన్ అని చెప్పేసి ఒక ధనమదాంధుడు ఉండేవాడు. వాడి యొక్క ఆస్తిని, సంపదను, ఖజానాలో ఆ ఖజానా ధనగారాన్ని పెద్ద పెద్ద పైల్వాన్లు ఆ తాళాలు ఎత్తేవారు. అంత గొప్ప ధనశాలి అతను. అప్పుడు కొంతమంది ఏం చెప్పారు అంటే, దైవం నీకు ఇచ్చినటువంటి ఈ ధనాన్ని ఉపయోగించుకుని పరలోకంలో ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవయ్యా అంటే, అతను అన్నాడు, ఇది నా జ్ఞానం ఆధారంగా, నా శక్తి ఆధారంగా ఇది నాకు ఇచ్చాడు, ఇది నాకు లభించింది, దైవం ఇవ్వడం ఏమిటి, నేను సంపాదించుకున్నది నేను అంటాడు. అప్పుడు కొంతమంది, అరే అతనికి ఉండే ధనమే మనకుంటే ఎంత బాగుండేదని చెప్పేసి ప్రపంచ పూజారులు కొందరు అనుకుంటే, పరలోకం గురించి ఆలోచన చేసే ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఒరే మూర్ఖుడా, దైవం దగ్గర ఉన్నదే అసలైనది, నీ దగ్గర ఉన్నది నాశనం అయిపోయేది అని చెప్పేసి అతను నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళలేదు. ఒక రోజున ఒక భయంకరమైనటువంటి ఆపద వచ్చి అతని సంపద అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఏమేమి కూడా మిగలలేదు. కాబట్టి మహాశలారు, మన వద్ద ఉండేది ఏదైతే ఉన్నదో ఎప్పుడు శాశ్వతం కాదు. ఇది ఇప్పుడు మనం గమనించాలి. కాబట్టి దైవాన్ని ఎప్పుడు మనము ఇచ్చే చెయ్యిలాగే ఉండే విధంగా మనం దైవాన్ని ప్రార్థించాలి, కానీ పుచ్చుకునే చెయ్యి విధంగా ఎంత మాత్రం కూడా మనము ఉండకూడదు. దైవం మనందరినీ కూడా అటువంటి పరిస్థితులను రక్షించమని మనం వేడుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖంగా ఉంటూ. థ్యాంక్ యూ.